ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి చెందిన ప్రతి హీరో కనీసం ఒక్క సినిమా షెడ్యూల్ అయినా ఏపీలో చిత్రీకరించాలని ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం అంబికా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఒక్క సినిమాకు కూడా క్లాప్ పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అమరావతిలో ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో షూటింగులకు అనువైన సముద్ర తీరాలు, షిప్ యార్డులు, కొండలు, తోటలు, ప్రకృతి అందాలు సమృద్ధిగా ఉన్నాయని, రాష్ట్రంలో పుట్టి పెరిగిన 16 మంది హీరోలు కనీసం ఒక్క సినిమా షెడ్యూల్ అయినా ఇక్కడ చిత్రీకరిస్తే సినిమా పరిశ్రమకు ఊతం లభిస్తుందని అన్నారు. దీంతో స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. నంది అవార్డుల ప్రదానంలో రాష్ట్రం వెనుకబడిందని, ఇటీవల ఈ అంశంపై నందమూరి బాలకృష్ణతో కూడా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నంది అవార్డులను పునరుద్ధరించి సినీ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో గోదావరి యాస, అచ్చ తెలుగు వినిపించడం తగ్గి తెలంగాణ యాస ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంటూ తెలుగు భాష సౌందర్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరిన అంబికా కృష్ణ ఆంధ్రప్రదేశ్లో షూటింగులకు శ్రీకారం చుట్టిన నందమూరి బాలకృష్ణను అభినందిస్తూ ప్రస్తుతం కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో చిత్రీకరణ జరగడం శుభ పరిణామమని అన్నారు. నాకు చాలా మరొక ఒక్క విషయం ఏంటంటే, ఇవాళ నుంచో నిన్నటి నుంచో బాలకృష్ణ గారు కాకినాడలో షూటింగ్ జరుపుతున్నారు. కాకినాడ యార్డ్లో, షిప్ యార్డ్లో. అక్కడ సుమారుగా 7 రోజులు షూటింగ్ జరుపుతాం. మన డైరెక్టరు వీరసింహారెడ్డి, డైరెక్టరు అతని పేరు గోపీచంద్ తోటి అద్భుతమైన సినిమా షూటింగ్ జరుగుతుంది కాకినాడలో. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వస్తారు బాలకృష్ణ గారు. అక్కడ సెంట్రల్ జైల్లో షూటింగ్ జరుగుతుంది వచ్చే వారంలో. టోటల్గా 15 రోజులు షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో వేశారు. నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, దయించి మన హీరోలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్, మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం. మీ జన్మభూమి, కర్మభూమి ఆంధ్రప్రదేశ్. మిమ్మల్ని అక్కడి నుంచి వచ్చేయమని నేనేం చెప్పట్లా. ఇక్కడ షూటింగుల్లోకి పెట్టండి. ఇక్కడ షూటింగులు ఆంధ్రప్రదేశ్లో మీ షెడ్యూల్స్ని, మనకు 16 మంది హీరోలు ఉన్నారు సుమారుగా. 16 మంది హీరోలు కూడా కనీసం 15 రోజులు చొప్పున షూటింగ్లు తీసినా కూడా దగ్గర 180-200 రోజులు, సంవత్సరాలు అవుతాయి. తద్వారా అనేక మంది బతుకుతున్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ బాగలేదంటే బాగుంది, బాగుంది అంటే బాగలేదు. విచిత్రంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితి. కానీ అయినా కూడా హీరోల సినిమాల వరకు అద్భుతంగా జనాలు చూస్తున్నారు. సినిమా ఎలాగున్నా మొట్టమొదటి 4 రోజులు బ్రహ్మాండం కలెక్షన్స్ వస్తున్నాయి. కూడా ఎఫ్డీసీ చైర్మన్గా మన భరత్ భూషణ్ కొత్తగా విశాఖపట్నం ఆయన ప్రమాణ స్వీకారం చేసిందని కూడా కందుల దుర్గేష్ గారు కూడా, బాలకృష్ణ గారు కూడా చెప్పారు. ఈ నంది అవార్డ్స్ విషయంలో ఇక్కడ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఆ దిశగా కూడా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా నేను అభ్యర్థిస్తూ, లోకేష్ గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారు 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి క్లాప్ కొట్టబడి అద్భుతంగా షూటింగ్ జరుగుతున్నటువంటి దాన్ని పురస్కరించుకొని వారికి నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఎట్ ది సేమ్ టైం మిగతా హీరోలు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మీ ప్రతి సినిమాకి ఒక షెడ్యూల్, ఖచ్చితంగా ఒక షెడ్యూల్ మినిమం ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయండి. తద్వారా ఇక్కడ వాళ్ళకి మీరు భోజనం పెట్టిన వారు అవుతారు, ఇక్కడ వారికి ఒక పని కల్పించిన వారు అవుతారు, ఇక్కడ వారు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఎంతోమంది కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ మధ్యలో చూస్తే, అంటే అది కూడా మన పక్క రాష్ట్రమే కాదంటలా, ఈ మధ్యలో చూస్తే ఏ సినిమాలో చూసినా కూడా తెలంగాణ యాస, తెలంగాణ భాష ప్రతి సినిమాలో కనిపిస్తుంది. మనకున్నటువంటి మన గోదావరి యాస, మన గోదావరి భాష పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ మధ్యలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కొద్దిగా మన గోదావరి యాస వచ్చింది, మన గోదావరి భాష వచ్చింది. మళ్ళీ తర్వాత అంతా తెలంగాణ అయిపోయింది. తద్వారా ఏమైపోతుందంటే, తెలుగుకి మనకు ఉన్నటువంటి విలువైనటువంటి అచ్చ తెలుగు ఎక్కడ ఉంటుందా అంటే విజయవాడ, బందర్లో ఉంటుందని చెప్పి సినిమాలో ఏ భాష మాట్లాడతారంటే బందరు, ఏలూరు, విజయవాడ భాష మాట్లాడతారని చెప్పి ఇద్దరికి నాన్న ఉండేది. అది పోయింది.
ఇప్పుడంతా కూడా తెలంగాణ భాష వచ్చేసింది. కాబట్టి అది కూడా మనకి కరెక్ట్ కదా. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న వాళ్ళు కానీ, లేకపోతే వారి పార్టీలు మన సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టులు కానీ, లేకపోతే కో ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఎక్స్ట్రా ఆర్టిస్టులు కానీ, లేకపోతే అక్కడ ఉండే లైట్ బాయ్లు కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళు అయిపోవడంతో ఆ భాష అలా 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 వెళ్ళిపోతుంది. మనం దూరం అయిపోతున్నాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హీరోలందరూ కూడా. ఎందుకంటే మీరు ఈ భాషలో పుట్టారు, ఈ నేల మీద పుట్టారు, ఇక్కడే పుట్టారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీ బాధ్యత, ఒక బాధ్యత, మన భాష, మన సంస్కృతి. వాళ్ళ భాష తప్పని నేను అంటలేదండి. ఇక్కడ వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకున్నట్టుగా మన సంస్కృతిని మనం కూడా కాపాడుకోవాలి కదా. ఆ ఏరియాగా మీరు ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పేసి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ హీరోలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పెద్ద హీరో కానీ, చిన్న హీరో కానీ, మనకున్న 16 మంది హీరోలు కూడా మీ షెడ్యూల్స్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయండి. ఆ రోజున ఎన్టీ రామారావు గారు, అక్కడే నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ రావాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా హైదరాబాద్ కేంద్రంగా చేసుకున్నారు. కారణాంతరాలు మనం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ చరిత్ర అంతా కూడా, ఈ బాధ అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన బాధ ఇది. కాబట్టి ఇది కూడా బాధ్యతగా తీసుకుని ఆయన కొడుకుగా, రామారావు కొడుకుగా నందమూరి బాలకృష్ణ గారు మొదటి అడుగు వేశారు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఇక్కడేమో సినిమాని ప్రారంభించడం, సినిమాని క్లాబ్ కొడతం చేశారు. అలాగే మీ కూడా రాబోయే హీరోలందరూ కూడా, పెద్ద హీరోలందరూ కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా క్లాబులు కొట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి తద్వారా ఒక హైప్ని తీసుకురావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ, హీరోలందరికీ నేను కోరుకుంటూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రవడిల్లాలి, అద్భుతంగా ఉండాలి. నంది అవార్డు కూడా ప్రభుత్వం ఇవ్వాలి. వారు దుర్గేష్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా త్వరలోనే ఆ కార్యక్రమం కూడా గవర్నమెంట్ నెరవేరుస్తుందని కోరుకుంటూ, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ దిశగా కూడా మీరు ఆలోచన చూసుకొని నేను కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.